ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా హరివిల్లు. ఈ వీడియో వినాయక చవితి రోజుదండి. లేట్గా పెడుతున్నందుకు అందరూ క్షమించాలన్నా. వినాయక చవితికి మన ఇంట్లో ఉండే పూల్ శారీస్ ఉంటాయి కదా, పట్టు అలాంటివి, వాటితో ఎలా డెకరేట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే శారీ తీసుకొని ఇలా కుర్చీలు పెట్టుకొని పైన రబ్బర్ బ్యాండ్ కానీ ఒక పిన్ కానీ పెట్టేసుకుంటే సరిపోతుంది. థ్రెడ్తో ఈ విధంగా హ్యాంగ్ చేసేసుకున్నాను శారీని. కుర్చీలు పెట్టుకున్నవి నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా టేబుల్ మీద ఒక క్లాత్ వేసుకుంటున్నాను నేను. పైన థ్రెడ్ కనిపించకుండా అశోక చెట్లు ఉంటాయి కదా, దాని ఆకులు తీసుకున్నాను, పైన హ్యాంగ్ చేసేసుకుంటాను. నా దగ్గర ఉన్న ఈ ఫ్లవర్స్ని ఇలా డెకరేట్ చేసుకున్నాను, ఆర్టిఫిషియల్వి. అండ్ నేను మట్టి వినాయకుని తీసుకున్నాను పూజ కోసం. వినాయకుడికి గరికి ఇష్టం కాబట్టి వినాయకుడిని గరికిలో పెట్టి డెకరేట్ చేద్దామని అనిపించింది. సో అలా పెట్టేశాను. ఈ ఫ్లవర్స్ అన్నీ ఇంటి చుట్టుపక్కల ఉన్న అక్కడి నుంచి మేము ఇవన్నీ గ్యాదర్ చేసుకున్నాం. బాగుంటుంది కదా అలా సరదాగా గ్యాదర్ చేస్తే. ఇప్పుడు చిన్నప్పుడు చేసాం ఇలా అన్నీ, మళ్ళీ ఆ రోజులన్నీ గుర్తొచ్చాయి. సో ఈ విధంగా ఫ్లవర్స్ అన్నీ డెకరేట్ చేసుకోవాలి. నిన్న వినాయకుడి కోసం ఈ దండ గుచ్చాం, కానీ వినాయకుడికి పెద్దదైపోతుంది. సో ఇలా అయితే వినాయకుడు అంత బాగా లుక్ అనిపించి పైనుంచి అరేంజ్ చేద్దాం అనుకున్నాను ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వినాయకుడికి జనం కింద పత్తి ఉంటుంది కదా, దూది, ఆ దూదితో చేశారు. సో అది వేసాను. చూసారు కదా, ఫైనల్లీ మా వినాయకుడిని ఇలా డెకరేట్ చేసేసాను. నాకైతే భలే నచ్చారు వినాయకుడు. ఎందుకంటే ఇప్పుడు ఫ్లవర్స్ అన్నీ కొనుక్కొని అలా మనం డెకరేట్ చేస్తుంటే ఇవన్నీ మనమే గ్యాదర్ చేసామని హ్యాపీగా అనిపిస్తుంది నాకు. మనకి పత్రి అంటే గుర్తొచ్చేవి మన చుట్టుపక్కల ఆకులన్నీ కోసుకొచ్చేసి పత్రి అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ కాదండి. పత్రి కూడా 21 రకాలు ఉంటాయి. ఆ 21 రకాలని పిక్లో ఉన్నాయి చూడండి. ఇవే నేను సాధ్యమైనంత వరకు గ్యాదర్ చేశాను. ఏమేమి గ్యాదర్ చేశానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ పత్రి ఫస్ట్ వచ్చి మాచిపత్రి అండి. ఇది గరిక, ఇది గన్నేరు, అండ్ ఇది విరజాజి ఆకు, ఇది విష్ణుకాంతం ఫ్లవర్స్ ఉంటాయి బ్లూ కలర్లో, అవి మామిడి, రావి ఆకులు, జిల్లేడు, మెత్త, తులసి, అండ్ ఇది వచ్చి ఉత్తరేణి అండి. రేగి ఆకు, అండ్ ఇది దానిమ్మ ఆకు. ఇవన్నీ నేను కలెక్ట్ చేశానండి. నా పక్కన ఉన్న నా దగ్గరలో ఉన్నవన్నీ
ఈ విధంగా గ్యాదర్ చేశాను. ఫ్లవర్స్ చూసారు ఎంత బాగున్నాయో. చూసారు కదా, ఫైనల్లీ మా వినాయక చవితి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీ అందరికీ ఒక ప్రత్యేకమైన గుడిని గురించి చూపించాలనుకుంటున్నాను. ఇది చిన్న వీడియోనే జస్ట్ యాడ్ చేశాను. ఈసారి తప్పకుండా గుడి అంతా షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది భీమవరం పక్కన ఉన్న పెద్దమీరంలో జైన్ టెంపుల్ అండి. ఇక్కడ స్వామి స్వయంభూ వెలిశారు. చూడండి, గుడి అయితే చాలా బాగుంటుంది. ఇదంతా మార్బుల్తో చేశారు. కళ్ళు చెదిరిపోతాయి చూస్తూ ఉంటే, అలానే ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది గుడి అయితే. నేను మామూలుగా క్యాజువల్గా వీడియో తీశాను, అంటే వీడియో పెడదామని అనుకోలేదు, అందుకే అంత ఫుల్గా వీడియో తీయలేదు. సో వీలైనంత వరకు తీసిన క్లిప్పింగ్స్ అన్నీ మాత్రం యాడ్ చేశాను. ఈసారి అయితే ఫుల్గా గుడిని వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.